అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కూతురి హఠాత్ మరణంతో రాజేంద్ర ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు. మౌనంగా కూతురి భౌతిక కాయం దగ్గర కూర్చొని రాజేంద్ర ప్రసాద్ చాలా ఘోరంగా దుఃఖిస్తున్నారు. గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ కూతురి గాయత్రి మృతి చెందినట్టు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు సినీ రాజకీయ ప్రముఖులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గాయత్రి 6 ఏళ్ల కిందటే గాయత్రి వివాహం పైన రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. తన కూతురితో తాను మాట్లాడడం లేదని ఎమోషనల్ అయ్యారు. బేవర్స్ సినిమాలో కూతురి మరణంపై పాటను గుర్తు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు రాజేంద్ర ప్రసాద్. తన కూతురికే ఈ పాటను వినిపించానని చెప్పారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడే అదే సీన్ రిపీట్ అయ్యేసరికి తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన కూతురు గాయత్రి గుండెపోటుతో హఠాత్ మరణానికి గురయ్యారు. తనకి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గాయత్రి మృతి చెందింది. సో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ఆయన తన కూతురుతో మాట్లాడటం లేదన్నట్టుగా ఆయన ఎమోషన్ గురైనట్టు తెలుస్తోంది. సో భౌతిక కాయం దగ్గర ఆయన చాలా దిగాలుగా కూర్చుండి గుండెల నిండా బరువైనటువంటి ఆ బాధని, ఆ యొక్క విషయాలన్నింటి కూడా ఆయన అక్కడ చాలా క్లియర్గా ఫేస్లో కనబడుతోంది. సో 6 ఏళ్లుగా కూతురుతో మాట్లాడటం లేదంటూ కూడా చాలా ఎమోషనల్ గురయ్యారు ఆయన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచి, నివాసం నుంచి మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక. సో దేవిక, అక్కడ ఎటువంటి కొనసాగుతున్నాయి? ఎంతమంది సినీ ప్రముఖులు వచ్చారు? ప్రస్తుతం డెఫినెట్గా కూతురు మరణాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. రాజేంద్ర ప్రసాద్ చూస్తే కనుక 6 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయన కూతురుతో మాట్లాడటం లేదన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంతవరకు ఎవరు సినీ ప్రముఖులు వచ్చారు? సో అప్డేట్స్ ఏంటి? సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందిన వార్తని ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం అయితే ఆవిడకి ఛాతీలో నొప్పి ఉందని చెప్పి ఏఐజీ హాస్పిటల్, దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ మృతి చెందారు. వెంటనే ఈయన రాజేంద్ర ప్రసాద్ నివాసం ఎక్కడుందో అక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఎంత దిగాలుగా కూతురు మరణించిందన్న వార్తని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈయన కూతురు ఎవరైతే ఉందో గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆవిడతో మాట్లాడట్లేదు అంటూ కూడా ఒక మూవీ ఈవెంట్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన 10వ ఏట నా తల్లి మరణించింది, మళ్ళీ నా తల్లి నా కూతురు రూపంలోనే పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో సంతోషపడ్డారు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను తనతో మాట్లాడలేదు, ఏదైతే ఒక మూవీలో ఒక పాట ఉందో తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ ఆ పాటని నా కూతురికి వినిపించాను, 4 సార్లు పిలిపించి మరి నేను వినిపించడం జరిగింది అంటూ కూడా ఆయన ఎంతగానో సభాముఖంగా చెప్పిన మాటలు కూడా మనం వినొచ్చు. అదే ఇప్పుడు ఏదైతే ఆ సీన్ ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఆయన కూతుర్ని ఎంతగా మిస్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే గాయత్రి అంత్యక్రియలు రేపు చేయబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి గాయత్రికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె కూడా మహానటి మూవీలో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో నటించింది అంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో మనవరాలు ఎవరైతే ఉందో గాయత్రి కూతురు, తను కూడా నటించింది. ఆ సినిమా కూడా ఎంతగానో హిట్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చడానికి ఇప్పుడు సినీ నటులు శివాజీ గారు, అలాగే సాయి చంద్ గారు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ఆయన విషాదం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఒకవైపు అటువైపు నుంచి కనుక చూసుకుంటే ఇంట్లో ఉన్న వారి అమ్మగారు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు ఎంత భావోద్వేగానికి గురవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ని ఇప్పుడు మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో సినీ నటులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా చేరి ఆయన్ని పరామర్శించడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంత తీవ్ర విషాదం అయితే నెలకొనింది. గాయత్రి గారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వచ్చి పరామర్శించి అలాగే గాయత్రి గారిని చివరి చూపు చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. మనోజ్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. గతంలో బేవర్స్ సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్కి సంబంధించి దాన్ని ఉద్దేశిస్తూ ఆయన తన కూతుర్ని గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్ల నుంచి నేను నా కూతురుతో మాట్లాడడం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆ సాంగ్ ఫంక్షన్కి సంబంధించి ఆ వేడుక మీద ఈ సంబంధించినటువంటి సాంగ్ విషయంలో తన కూతురుని గుర్తు చేసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ మాటలు విందాం. ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు.
ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తా. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, ఈ సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పుడు ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేనంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరుకుతానండి, అన్నీ చెప్పను నేను ఇంతవరకు. గతంలో ఇది బేవర్స్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన మాట్లాడిన మాటలు, అప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సీన్ రిపీట్ అయిందా అనే తరహాలో కొంచెం కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అక్కడి నుంచి? ఇంకెవరెవరు ప్రముఖులు వస్తున్నారు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే ఇప్పుడు శివాజీ గారు కూడా ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఆయన తెల్లవారుజామునే ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా సాయి కుమార్ గారు అలాగే సినీ నటులు చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించిన విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కాసేపట్లో సినీ నటులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరి అవిని చివరిసారిగా చూసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని, అంటే ఆయన ఎప్పుడు గట్టిగా ఉండాలి, అంటే కూతురు అంటే ఎంత ఇష్టం అనేది కూడా ఇప్పుడు మనం వినడం జరిగింది. ఆయన ఒక మూవీలో ఆయన ఏదైతే ఇప్పుడు ఆయన నటించారో, తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే మూవీ, ఆ పాట ఆయనకి ఎంతగా మనసుని ఆయన మనసుని ఎంతగా నొచ్చుకుంది, అంటే ఎంత కూతుర్ని ఎంత ప్రేమించారు అనే విషయాన్ని కూడా మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కూతురు లేని లోటు ఆయనకి ఉన్నప్పటికీ కూడా అదే విషయంలో ఆయన ఎంతగా బాధపడుతున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనోజ్, మరోవైపు నుంచి చూసుకుంటే తన మనవరాలు ఎవరైతే ఉందో తన మనవరాల్ని ఎటువంటి
ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనతోనే ఉంచుకుంటారు ఇప్పటి నుంచి అనే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే సినీ నటులు, రాజకీయ నేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనోజ్, రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్, మీకు ఎప్పుడు తెలిసిందండి? నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు మార్నింగ్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు? నేను సనత్ నగర్లో ఉంటాను. ఏమవుతారండి? నాకు మా ఫ్రెండ్ అండి, వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ బాలాజీ తెలిసి మార్నింగ్ తెలిసి రావటం జరిగింది. అంటే అసలు హెల్త్ బాగాలేదన్న విషయం తెలిసింది. నాకు అలా ఏం తెలియదండి. మామూలుగా ఇది మాకు షాకింగ్ న్యూస్, సడన్గా షాకింగ్ న్యూస్ అంటే తెలుసు. ఎప్పుడైనా గాయత్రి గారితో మాట్లాడారా? అసలు ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి. ఇక్కడ చూడొచ్చు, అంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆవిడని చివరిసారిగా చూసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు కూడా మనోధైర్యాన్ని ఇస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని కూడా ఇస్తున్నారన్న విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సార్, మీకు ఎప్పటి నుంచి తెలుసండి? నేను వాళ్ళ బ్రదర్నండి. వాళ్ళ బ్రదర్. నేనే వెళ్ళి జాయిన్ చేసింది, అన్నీ అక్కడ ఉండి చూసుకుంటుంది అని నేనే. మీరు అసలు ఏం జరిగిందండి? అంటే ముందు నుంచి ఆవిడకి హెల్త్ బాగాలేదన్న విషయం తెలుస్తూ ఉంది. నిన్న 1 వీక్ నుంచి హెల్త్ బాగా సారీ ఇక్కడ మనం చూడొచ్చు ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా. అసలు మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు బంధువులు కానివ్వండి, లేకపోతే అందరూ కూడా ఇక్కడ ఎంతగా బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే అంటూ కూడా ఆవిడ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, గాయత్రి గారి బ్రదర్, ఆవిడ ఎంతగానో మనోవేదనకి గురవుతున్నారని చూడొచ్చు. ఇటు చూడొచ్చు, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాము, అలాంటిది ఇప్పుడు తను సడన్గా ఇలా వెళ్ళిపోవడం, స్వర్గస్థులు అవ్వటం అసలు ఏ విధంగా జీర్ణించుకోవాలి అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరోవైపు నుంచి స్నేహితులు కావచ్చు, వాళ్ళ అన్నలు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అసలు ఎవరికి ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే. దేవిక, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. గతంలో రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ గురైనటువంటి ఆ సినిమా ఫంక్షన్, బేవర్ సినిమా డైరెక్టర్, ఆయన చివరి సినిమా ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్నటువంటి లగ్గం సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా రమేష్ చెప్పాలా, ఆయనతో పాటు మనతో లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, సో ఎలా చూడొచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు బేవర్స్ సినిమా ఫంక్షన్లో కూడా చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన కూతురుతో మాట్లాడలేదంటూ ఆ ఫంక్షన్లో చెప్తూనే చాలా ఆ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ అనే ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పారు. ఇప్పుడు చూస్తే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సో ఆయన ఎప్పుడైనా సందర్భంలో పంచుకున్నారా తన కూతురుతో నేను దూరంగా ఉండడం ఇష్టం లేదనో, పిలిచాను రాలేదనో, వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలా ఉండేది ఎప్పుడైనా చెప్పుకున్నారా మీకు? చెప్పేవారండి. నాకు మార్నింగ్ తెలిసింది. యాక్చువల్గా ఈ రోజు లగ్గం సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్, రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురు అప్పగింతలకు సంబంధించిన సాంగ్ రిలీజ్ హడావిలో మేము ఉండగా మార్నింగ్ తెలిసింది. ఆ సాంగ్ కూడా ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయ్యే సాంగ్ ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ అనే ఆ పాట కూడా ఈ రోజు సందర్భానికి సింక్ అవుతుంది. గతంలో నేను చేసిన తల్లి అనే సాంగ్ ఫస్ట్ రాగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి వినిపిస్తే, ఆయన ఫోన్ లో, ఆయన క్యారవాన్ లో వినిపిస్తే ఏడ్చేసి నన్ను హక్ చేసుకొని అప్పుడు వాళ్ళ కూతురు గురించి అంతా పంచుకొని ఒక భావోద్వేగానికి గురైపోయాడు. అది షూటింగ్ చేస్తున్న సందర్భంలో ప్రతి సన్నివేశం తీసినప్పుడు ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. తన గాయత్రితో ఉన్న తన ప్రేమ, మిగతా విషయాలు, పరిస్థితులు అన్ని ప్రతిదీ పూసగుచ్చినట్టు మేము మాట్లాడుకునే వాళ్ళము. కూతురు అంటే చాలా ఇష్టం సార్కి. అసలు ఈ రోజు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైనా పంచుకునేవారా? అంటే చాలా దూరంగా ఉంటున్నాను, తనకు 10 ఏళ్ల వయసులోనే తల్లి మరణించింది, తర్వాత అన్నీ కూడా తన కూతురుని చూసుకుందాను అనుకున్నా చెప్పారు ఆ ఫంక్షన్లో. ఆ తర్వాత ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారంటూ కూడా చాలా ఎమోషనల్ గురయ్యారు. సో వాళ్ళ బాండ్ ఎట్లా ఉండేది? మధ్యలో ఎప్పుడైనా మాట్లాడుకునేవారా? ఈ సాంగ్ ఎస్పెషల్లీ తల్లి సాంగ్ విన్న తర్వాత, అంతకుముందు మాటలు లేవుండే. ఈ సాంగ్ విన్న తర్వాత తనే ఫోన్ చేసి భావోద్వేగానికి గురై ఇంటికి వెళ్ళిపోయేసి కూతుర్ని రమ్మని పిలిచి ఆ సాంగ్ వినిపించి ఒక రిపీటెడ్ గా ఒక 4 times రిపీటెడ్ గా చేసి, ఆమె ఏడ్చి, గాయత్రి సార్ కూడా ఏడ్చేసి, వాళ్ళ భార్య అందరు కంటతడి పెట్టుకొని చేశారు. దాని తర్వాత ఇప్పుడు రిలేషన్ బాగానే ఉంది, పోతున్నారు, వస్తున్నారు, అన్ని బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో నాకు మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఈ లగ్గం సంబంధించిన ఇంకొక భావోద్వేగమైన సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ అవుతుంది కదా, చిత్ర గారు వాడారు. దాని సందర్భంలో కూడా నాకు చెప్పాడు, ఇప్పుడు కూతురు వస్తుంది పోతుంది, రిలేషన్ అంతా బాగుంది, కానీ సడన్ గా ఇలా జరుగుతుందని చాలా బాధపడ్డాను. అంటే హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పడం, లాస్ట్ చివరి సినిమా మీతోనే షూటింగ్ అయింది కాబట్టి, మీ డైరెక్షన్ లో షూట్ అయింది కాబట్టి పంచుకున్నారా ఇట్లా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు గాయత్రి అని?
లేదు సార్, అసలు లేదు. సార్ కూడా యాక్చువల్గా 1 మంత్ నుంచి లేడు. మేము జస్ట్ ఫోన్ లో మెసేజ్ లే. సార్ కూడా యుఎస్ లో ఉన్నాడు. తనకు సార్ కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సార్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇండియాలో లేకుండే వచ్చాడు. ఓకే అది మన ప్రమోషన్స్ ఉన్నాయని కొంచెం ఎర్లీగా వచ్చాడు. యాక్చువల్గా ఈ నెల 26న రావాలి సారు. ఓకే అక్టోబర్ 24న రావాలి సారు ఓకే యుఎస్ నుంచి. మన ప్రమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రైలర్ లాంచ్ ఉన్నాయని ముందు వచ్చారు. ఇప్పుడు నేను వచ్చేవారా షూటింగ్కి, నాన్న దగ్గరకు వచ్చేవారా గాయత్రి తన షూటింగ్ చేస్తున్న టైంలో? ఎందుకంటే అటు బేవార్ సినిమా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లగ్గం సినిమాలో కూడా కొంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చేవారా చూడడానికి షూటింగ్ స్పాట్లో కానివ్వండి ఎక్కడైనా? లేదండి, లేదు, అసలు లేదు, షూటింగ్ లేదు. సార్ నేనే ఒక్కసారి ఇంట్లో చూశాను. నేను సార్ భోజనం పిలిచాడు సారు, చూస్తాను అప్పుడు పరిచయం చేశాడు. నాకు బాగా ఇష్టమైన రచయిత, డైరెక్టర్ అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్కసారి చూడడం జరిగిందండి. నాకు చాలా బాధాకరంగా ఉంది ఈరోజు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది బేవర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తన కూతుర్ని చాలా మిస్ అయినట్టుగానే ఆ రోజు మాట్లాడుకొచ్చారు. కానీ యాజ్ పర్ డైరెక్టర్ చెప్తున్న ప్రకారంగా బేవర్ సినిమా డైరెక్టర్ కావచ్చు, ఇప్పుడు చివరిగా రాజేంద్ర ప్రసాద్ నటించిన లగ్గం సినిమాకి సంబంధించి కూడా డైరెక్టర్గా ఉన్నారు. వారి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉండనట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. సో కానీ ఇంత సడన్గా షాక్గా తీవ్ర విషాదం వాళ్ళ ఇంట్లో నెలకొంటుందనే విషయాన్ని ఎవరు కూడా గుర్తించలేకపోయారు. రాజేంద్ర ప్రసాద్ కూడా విదేశాలకు వెళ్ళారు, కొంత అనారోగ్య సమస్యల కారణంగా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రజెంట్ ఆయన కొన్ని సినిమా ప్రమోషన్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. వచ్చి రాగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో రైట్, దేవిక అప్డేట్స్ ఏంటి? అక్కడికి ఎవరెవరు వస్తున్నారు? ఇంకా సినీ నటులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. అయితే ప్రస్తుతానికి ఇక్కడైతే మన సినీ నటులు చూడొచ్చు, శివాజీ గారు, సాయి కుమార్ గారు అయితే ఆయన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి అయితే రావడం జరిగింది తెలిసిన వెంటనే. అయితే ఈయన కుమార్తె ఎవరైతే గాయత్రి ఉందో అకస్మాత్తుగా మృతి చెందడంతో ఇంట్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. చిన్న వయసులోనే, అంటే 38 ఏళ్ల వయసులోనే ఇలా సడన్గా, అంటే 2 రోజుల క్రితమే తనకు ఆరోగ్యం బాగాలేదు, ఛాతీలో నొప్పి వస్తుంది అంటూ కూడా కొద్ది చెప్పగా ఉంది. అయితే ప్రస్తుతానికి వాళ్ళు యాసిడిటీ కూడా అనుకున్నారనే విషయాలు కూడా కొన్నిగా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉన్నాయి. అయితే నిన్న మాత్రం తనకి సడన్గా ఛాతీలో నొప్పి రావడంతో దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులు, అలాగే ఆయన అన్న ఇందాక మనతో ఎవరైతే మాట్లాడారో ఆయన, అలాగే ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు, అలాగే ఆవిడ భర్త మహేంద్ర గారు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూనే ఆవిడ అక్కడే మరణించడం జరిగింది. వెంటనే ఆ విషయం తెలియగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మనోవేదనకి గురయ్యారు అనే విషయాలు కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే మాట్లాడకపోయినా సరే ఇక్కడ మనకి ఇంకోటి తెలుస్తూ ఉంది ఏంటంటే మనోజ్, మాట్లాడకపోయినా ఆవిడ బాగోగులు అన్నీ కూడా ఈయన తెలుసుకొని తీర్చేవారు అనేది కూడా తెలుస్తుంది. 10వ ఏట తన అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, కానీ నా కూతురు వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్చాను అంటూ కూడా ఆయన ఏ విధంగా చెప్పారనేది కూడా తెలుస్తుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ నా కడుపునే పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన అక్కడ చూడొచ్చు. ఆయన ఎంత దిగాలుగా, ఎంత ఇదిగా కూర్చున్నారు అనే విజువల్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరి కాసేపట్లో సినీ నటులు, అలాగే రాజకీయ ఎవరైతే ఉన్నారో రాజకీయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటి బంధువులు చాలా మటుకు విదేశీలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది మనోజ్. ఆయన బేవర్ సినిమా ఫంక్షన్కి సంబంధించిన సందర్భంలోనే తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, మాట్లాడట్లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే వారిద్దరి మధ్య మాటలు ఉన్నాయా, మాట్లాడుకుంటున్నారా, ఆ బాండింగ్ అనేది ఉందా? అంటే ఏదైతే ఈ సినిమాలో ఈ పాట ఉందో, చిట్టి చిట్టి నా చిట్టి తల్లి, ఏదైతే ఆ పాట ఉందో, తల్లి తల్లి నా చిట్టి తల్లి అని ఏదైతే పాట ఉందో, ఆ పాట విన్న తర్వాత ఆయనకి ముందుగా గుర్తుకొచ్చింది నా కూతురే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇంటికి పిలిచి ఆ పాటని 4 సార్లు వినిపించారు. అంటే ఆయనకి ఆవిడ కుమార్తె గాయత్రి ఎంత ఇష్టం అనేది కూడా మనకి తెలుస్తుంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, కానీ అంతకుముందు మాత్రం అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఎంతగానో నల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నా అమ్మే మళ్ళీ నా కడుపున పుట్టి మళ్ళీ నా ఇంట్లో తిరుగుతోంది, ఆనందంగా మహాలక్ష్మిలాగా ఉంటుంది, అలాంటిది నా కూతురు ఒకసారిగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది నేను ఎంతగానో గాయపడ్డాను, నా మనసుని కలిచివేసింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆవిడ ఏదైతే ఆ పాట ఉందో ఆ పాట విన్న తర్వాత నుంచి మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. కానీ ఈ కొద్ది సమయంలోనే
ఆవిడ చనిపోవడం అనేది ఆయనకి ఎంత మనోవేదనకి గురి చేస్తుందనే విషయాలు కూడా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆయన చూడొచ్చు అక్కడే తెలిసినప్పటి నుంచి వెంటనే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నుంచి ఆయన మృతదేహం పక్కనే ఉన్నారే తప్ప అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉందనే చెప్పాలి. ఇంట్లో మొత్తం కూడా గాయాలైతే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి కుమార్తె ఎంతగా బాధపడుతున్నారు అనేది కూడా చూడొచ్చు. ఇందాక వరకు కూడా ఇక్కడే ఉండి ఎంతగానో తల్లిని చూసుకుంటూ ఏడుస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అన్నయ్య వాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము ఎంతో అల్లారు ముద్దుగా మా చెల్లిని చూసుకున్న మా అమ్మ లేని లోటు అసలు మాకు చూపించలేదు. అలాంటిది ఇప్పుడు ఆవిడ చనిపోవడం, మా చెల్లి చనిపోవడం మాకు బాధాకరంగా ఉందంటూ కూడా లోపల ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడకి అలా ఛాతిలో నొప్పి రాగానే మేము వెళ్ళి తీసుకుని వెళ్ళాము. అసలు మేము అది తలుచుకోలేకపోతున్నాము. అసలు ఏ విధంగా అయింది ఏంటంటే అసలు ఏం జరిగింది అనేది కూడా మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. నిన్నటి వరకు కూడా మా కళ్ళ ముందున్న నా చెల్లెలు సడన్గా ఇలా చనిపోవడం ఏంటి అనేది కూడా ఆయన ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న విజువల్స్ కూడా ఇందాక మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిగా సినీ నటులు, రాజకీయ నేతలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనోజ్, దేవిక, గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండేవా? అంటే ఎవరైనా గుర్తించారా అనారోగ్య సమస్య పడబోతున్నారని కానీ, లేకపోతే ఇంకేదైనా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డారా? డైరెక్ట్గా స్ట్రోక్ వచ్చి రాగానే వన్ టైం అటాక్ అయిందని అంటే కొంత డెఫినెట్గా చాలా తీవ్రమైన స్ట్రోక్ అయి ఉంటుంది. గతంలో ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు గుర్తించారా? లేదు మనోజ్, దానికి సంబంధించి అయితే అప్డేట్ ఏం లేదు. కానీ ప్రస్తుతానికి ఆవిడ న్యూట్రిషన్గా అయితే సలహాలు ఇస్తూ ఉండేవారు. ఖచ్చితంగా డైట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ విధంగా ఏ విధంగా జరిగింది అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే మనకి ఇందాక చెప్పడం జరిగింది. ఆవిడ ఎంతగానో డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు. అందులోనూ కొంచెం ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి నేను డైట్ ప్రకారంగానే చూసుకుంటూ ఉంటానే తప్ప అసలు ఛాతిలో నొప్పి ఏ విధంగా వచ్చిందనేది కూడా తను అర్థం కాలేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు నిన్న ఆవిడతో మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పారనేది కూడా మనకి తెలుస్తుంది. న్యూట్రిషన్గా అయితే తను సలహాలు కూడా ఇస్తూ ఉండేవారు. ఎవరు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా నేను అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని, నాకెందుకు ఇలా అయిందంటూ కూడా ఆవిడ నిన్ను అన్నారు అనే విషయాలు కూడా మనకి ఇందాక కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. ఆరోగ్యపరంగా మాత్రం ఎటువంటి సమస్యలు లేవనేది మాత్రం ఇందాక కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మనోజ్, గతంలో బేవర్స్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో తన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ గురయ్యారు రాజేంద్ర ప్రసాద్. ఒకసారి ఆ రోజు ఆయన ఏం మాట్లాడారో దానికి ప్రస్తుతం సీన్ రిపీట్ అయిందన్న తరహాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకసారి గతంలో ఏం జరిగింది అనేది చూద్దాం, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్,
యూ డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తాను. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, ఈ సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేదంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాల్ని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరికేదని చెప్తానండి. అన్నీ చెప్పను, నేను ఇంతవరకే చెప్తాను. రైట్, చాలా ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు మాట్లాడుకొచ్చారు. ఒక కూతురు చనిపోతే తండ్రి ఆవేదనతోని ఏ రకంగా అయితే దుఃఖిస్తాడో ఆ దుఃఖానికి సంబంధించినటువంటి ఆ పాట రాజేంద్ర ప్రసాద్ సుద్దాల అశోక్ తేజ నుంచి వెలువడినటువంటి ఆ లిరిక్స్కి గాను సునీల్ కశ్యప్ మ్యూజిక్ సంబంధించి ఆ పాటని గుర్తు చేసుకుంటూ ఆయన చాలా ఎమోషన్ గురయ్యారు. సో ప్రజెంట్ రాజేంద్ర ప్రసాద్ నివాసం నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకెవరెవరు సినీ ప్రముఖులు వచ్చే అవకాశం కనబడుతుంది? నుంచి తెలుసు ఆయన, నాకు ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి తెలుసు. ముందు ప్రాబ్లమ్స్ అంటే అమ్మాయికి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా అంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం వలన అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది, ఆ ట్రబుల్ ఇలా వస్తుందని ఎవరు ఊహించాల. నిన్న మార్నింగ్ ప్రాబ్లం వచ్చింది, నిన్న మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశారు. నైట్ 12:30కి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది, అసలు నా కూతురుతో మాట్లాడట్లేదని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, అలాగే బాగోగులు అన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అమ్మా. ఎంత క్లోజ్ అంటే కొడుకుతో కన్నా కూతురుతో బాగుంటాడు. అవన్నీ ఫాల్స్ న్యూస్లు, మాట్లాడలేదని. ఇంకోటి ఏంటంటే కూతురు మీద ఎంత ప్రేమ ఉందంటే పక్కన ఇల్లు కొనిచ్చాడు 3 కోట్లు పెట్టి. అది ఒకటి కాకుండా అది పెళ్ళైనా కొనిచ్చాడు. రెండోది ఈ ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం వెళ్తుంది డైలీ. ఈ ఇంటి నుంచి డైలీ మధ్యాహ్నం ఇంటికి భోజనం వెళ్తుంది. నైట్ వాళ్ళు చేసుకుంటారు అంతే. ఎందుకంటే ఆయన చెప్పాడు కూడా ఇక్కడి నుంచి పంపించండి. అంత ప్రేమ ఉంది తప్ప కూతురు ఉన్నదో కూతురు కొడుకు. దాంట్లో ఇంకా ఏదో మ్యారేజ్ జరిగినప్పుడు ఏవో చిన్న ఉంటాయి. దట్స్ కామన్ థింగ్. ఎవరింట్లో అయినా, అది ఏనింట్లో కాదు, ఎవరింట్లో అయినా కామన్ థింగ్ అది. వాళ్ళు చాలా బాగుంటారు. ఇంట్లో అందరికన్నా వాళ్ళిద్దరే బాగుంటారు. అంటే 10వ ఏట మా తల్లి మరణించింది, తర్వాత నా కూతురు మళ్ళీ మా అమ్మ రూపంలో మళ్ళీ వచ్చిందంటూ కూడా ఆయన ఒకప్పుడు ఎంతగానో ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ తల్లి దూరం అయిపోయింది. మరి దీనికి ఆన్సర్ నా దగ్గర లేదమ్మా. ఎందుకంటే ఈ బాధలో ఇలాంటి ఆన్సర్లు నాకు చేత కూడా కాదు, అంతనే మాట్లాడలేను. రెండోది ఏంటంటే ఆయన చాలా డీప్ దీనికి వెళ్ళిపోయారు. నిజమే, ఒక తల్లిని పోగొట్టుకొని మళ్ళీ తల్లి తల్లిని పోగొట్టుకోవడం కష్టం. ఇక్కడ చూడొచ్చు మనోజ్, సెక్రటరీ చెప్పారు మాటలు. ఆయన కళ్ళలో కూడా అసలు నీళ్లు ఆగని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందనే చెప్పాలి. ఆయన స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు, ఇక్కడ నివాసం ఉంటున్న ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల నివాసం ఉంటారో వాళ్ళందరూ కళ్ళల్లో కూడా ఎంతగానో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవిడ కూతురికి అసలు ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఆయన ఇంటి నుంచే భోజనం వెళ్ళేది విషయం అంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎంత ఇష్టం, ఎంత పిచ్చి అనే విషయాలు కూడా, కూతురు అంటే అంత పిచ్చి అనే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచే భోజనం వెళ్తూ ఉండేది, రాత్రి సమయంలో ఒక్కటే వాళ్ళు వండుకునేవాళ్ళు. అసలు ఈ విధంగా జరుగుతుందని అసలు ఎవరు కూడా ఊహించలేదు. కేవలం సరిగ్గా అంటే టైం టు టైం సరిగ్గా ఫుడ్ తినక ఈ విధంగా జరిగిందంటూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ తల్లిని కోల్పోయిన బాధలో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అవిని ఎప్పుడు కూడా కూతురులాగా చూడలేదు, ఎప్పుడు సొంత తల్లిలాగా చూసుకున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎంత బాధపడుతున్నారో అసలు ఆయన షాక్ నుంచి కూడా తేరుకోలేదన్న విషయం కూడా ఇప్పుడు మనకి చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి తెలుస్తూ ఉంది మనోజ్.
రైట్ దేవిక. సో మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన కూతురు గాయత్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. సో గత కొంతకాలంగా ఆవిడ కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్టుగా వారి కుటుంబీకులు చుట్టుముట్టుండే వారు చెప్తున్నారు. అయితే ఇంతటి స్థాయికి దారితీస్తున్న ఎవరు కూడా గమనించలేకపోయామంటూ చెప్పారు. నిన్న సాయంత్రం కొంత ఇటువంటిదే ఛాతీలో నొప్పి అంటూ చెప్పి ఏఐజీ హాస్పిటల్లో చేరారట. చివరిగా రాత్రి 12 గంటల సమయానికి తను గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.